ధనాన్ని ఎట్టి కొన్నారు, అవునా కదా? లేవంటే ధనం ఎట్టి కొనలేదు. మీకు అర్థమవుతుందా? అంటే నీ దగ్గర చిన్న పాత్ర ఉంది, దేవుని దగ్గర ఏమున్నాయి? ప్రవాహంలా అన్ని దీవులు ఉన్నాయట. అబ్బా, ఏ దీవులు? ఉప్పెనలా పొందే దీవులు ఉన్నాయంట. అయితే మన దగ్గర ఏముండాలి? పెద్ద పాత్ర ఉండాలి. మన దగ్గర చిన్న పాత్ర, అది పనికిరాని పాత్ర అయిపోయింది. కారణం ఏంటి? ఏదో కారణం ఉంది. అంటే వీళ్ళ కొండలో వీళ్ళు నీళ్ళు పట్టుకోవడానికి ఎక్కువ తక్కువగా ఉన్నాయంటే వీళ్ళు కొనుక్కునే పరిస్థితి లేదు. ఏం లేదు. దేవుని దగ్గర దీవులు కూడా రావడానికి, పట్టజాలంత దీవులు పొందుకోవడానికి మన దగ్గర సరిపోయిన పాత్ర లేదు. కాబట్టి మన దగ్గర ధనం తక్కువ ఉంది. లోకంగా ఆలోచిస్తే. ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచిస్తే ఏముందంటే ఏదో అడ్డం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన ఏముందండి? ఏదో అడ్డం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ దీవెనలు, గొప్ప దీవెనలు చిన్న పాత్రకి సరిపోవట్లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ దగ్గర ఏదో అవరోధం ఉంది. ఏంటి అవరోధము? ఏంటి ఆ ఆటంకం? దేవునికి స్తోత్రం. ఆవిటి ఆటంకం అంటే దుష్టుల ఆలోచనలు అండి. ఏ ఆలోచనలు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుష్టుల ఆలోచనలు నీలో గూడు కట్టుకుని ఉన్నాయి. ఏ ఆలోచనలు? హల్లెలూయా. అందరి బట్టి ఆశీర్వాదాలు ఆటంకంగా వచ్చాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆటంకము తొలగిపోతే పరలోక దీవెనలు లభ్యమవుతాయి. ఏ దీవెనలు? ఆటంకము తొలగిపోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొదటి వచనంలో మనం చూస్తే దుష్టుడు ఆలోచన చొప్పున నడవద్దు. మన వాక్యం ఏంటి? నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పడం మొదలుపెట్టారు. నడవద్దు చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. ఫస్ట్ నుంచి చెప్పండి. కూర్చోవద్దు. దేవునికి స్తోత్రం కలిగిన. దుష్టుడు అంటే ఏమిటి? దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. దుష్టుడు అంటే నీచుడు, చెడినవాడు, దోషము కలిగినవాడు. దుష్టుడు అంటే ఎవరు? నీచుడు, చెడినవాడు, దోషము కలిగినవాడు. దేవునికి స్తోత్రము.